పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో మిథున రాశి మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 11, రాజపూజము 1, అవమానము 7గా ఉన్నది. ఇక ఈ యొక్క మిథున రాశి వారి యొక్క గ్రహచార గోచారం అంతా కూడా చూడగా బుద్ధి, ధన, కుటుంబ కారకుడైనటువంటి గురుడు బలీయంగా ఉండడం వలన శనిగ్రహము, కుజగ్రహము, రాహువు కూడా బలంగా ఉండడం చేత ఈ మిథున రాశి వారందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతారు. యోగ ప్రభావం బాగానే ఉంటుంది. ధనదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన గృహ లాభాలు, కట్టడము, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా సాగుతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తారు. అదేవిధంగా వాహన లాభము, మనసుకు సంతోషకరమైన పనులన్నీ కూడా చేయగలుగుతారు. తమ యొక్క చమత్కార మాటలు, యుక్తి ప్రభావం చేత ఎంతటి వారినైనా కూడా ఇట్టే లోబర్చుకోగలుగుతారు. గత సంవత్సరం కంటే విశేషంగా ఉందని చెప్పుకోవాలి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. తోడు లేకుండా ఏ పని చేసినా కూడా కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి కార్యక్రమాన్నైనా కూడా అవలీలగా సాధించగలుగుతారు. మీ ఆడవారి చేతితో డబ్బు తీసుకొని వ్యవహారాలని కూడా నడిపియండి. గతంలో ఉన్నటువంటి జీవిత ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. లోగడ చేసేటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోతాయి. శని బలం వల్ల ఎంతటి కార్యానైనా కూడా సాధించగలుగుతారు. చేయు కృషి, వ్యవహారాల్లో మార్పులు క్రమేపీ శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. స్త్రీ మూలక సంతోషము, కుటుంబ సంరక్షణ, నూతన కార్యక్రమానికి ప్రారంభము. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి మార్పులు, గృహాదుల వల్ల తగినటువంటి ఆదాయం చేకూరుతుంది. అప్రయత్న ధనలాభము, 2-3 విధములైన ఆదాయం మీకు వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగాలు చేయవారికి అనుకూల కాలమనే చెప్పుకోవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి కావలసిన చోట్లకు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అవుతారు. అధికారుల యొక్క మన్ననను చక్కగా పొందగలుగుతారు. నిరుద్యోగులకు సంవత్సరం మంచి ఉద్యోగాలు లభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ప్రైవేటు కంపెనీలతో పనిచేయ వారికి సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. గృహ నిర్మాణ లాభాలు బాగానే ఉంటాయి. రాజకీయ నాయకులకు శనిబలం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభించి ఏదో ఒక నామినేటెడ్ పదవినైనా కూడా దక్కించుకోగలుగుతారు. లేదా పార్టీ పదవినైనా కూడా లభిస్తుంది. అధిష్టానంలోనూ అధికారంలోనూ మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎన్నికల్లో కూడా పోటీ చేసినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు. పార్టీలోని వారందరూ కూడా మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితాన్ని లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా కళాకారులకు మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవాలి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నను ఆదాయమునకు లోటు మాత్రము రాదు.
నూతన అవకాశములు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. టీవీ సినిమా రంగాలందు గాయని గాయకులకు, నటీనటన వర్గం, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు లభించును. మంచి గుర్తింపు హోదా లభిస్తుంది. ఇక ఈ సంవత్సరమంతా కూడా అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలమే. ఏ వ్యాపారము చేసినా లాభాలు వస్తాయి. హోల్సేల్, రిటైల్ అన్ని విధాలుగా లాభిస్తుంది. ఆశించిన దానికంటే కూడా ఎక్కువగానే సంపాదించుకోగలుగుతారు. నూతన అవకాశాలు అధికంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు చేసేవారికి విశేషంగా లాభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టు లభించి చక్కని అభివృద్ధిలోకి వస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన కాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపకశక్తి బాగానే ఉంటుంది. చదువులపైన శ్రద్ధ, ఆసక్తి ఉండడం వల్ల మంచి మార్కులు సంపాదించగలుగుతారు. విదేశీ చదువులపై ఆసక్తి ఉన్నవారికి విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు కూడా యుగకాలంగా ఉందని చెప్పుకోవచ్చు. అనేక విజయాలు, అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంది. సంవత్సరంలో 2 పంటలు విశేషంగా ఫలిస్తాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కౌలుదారులకు విశేష లాభాలు. గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చివేస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరపగలుగుతారు. సంతాన సౌఖ్యము, రొయ్యలు, చేపలు, చెరువులు చేయువారికి ఈ గత సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆశించిన దానికంటే లాభాలు ఎక్కువగానే వస్తాయి. ఇక మిథున రాశి స్త్రీలకు ప్రత్యేకించి చూసినట్లయితే ఈ స్త్రీలకు మహోన్నత కాలంగా ఉంటుంది. మీ మాటకు ఎదురు లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ మాటను గౌరవిస్తారు. పెద్ద గ్రహాలు బలీయంగా ఉండడం వల్ల మీ పేరుతో గృహ నిర్మాణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషాలు, సంఘంలో ఉన్నత స్థితి, గతంలో విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకోగలుగుతారు. అన్యోన్యత, సుఖంగా జీవిస్తారు. ఉద్యోగం చేయవారికి పదోన్నతి, పదవులు లభిస్తాయి. కోరుకున్న చోటుకు బదిలీలు జరుగుతాయి. గర్భిణీ స్త్రీలకు తప్పకుండా పుత్ర సంతాన యోగం ఉందని చెప్పుకోవచ్చును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా మంచి యోగకాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యాలు, తెలివితేటలకు గ్రహానుకూలంగా ఉండడం వల్ల మీకు ఎదురు లేకుండా ఆనందకరంగా జీవనాన్ని సాగిస్తారు. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ పైన నరఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి మాస శివరాత్రి రోజున సంధ్యాకాలంలో ఆ శివపరమాత్ముడికి పంచామృతాతో అభిషేకించి శుభదాయకమైన ఫలితాలు పొందగలరు. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.